హలో అండి. ఇంకా ఇప్పుడైతే మనం లస్సీనే కొంచెం వెరైటీగా అయితే చేసుకుందామండి. ఇంకా అందులోకైతే ఫ్రెష్ పుదీనా అండి. ఇదైతే మా మా చెట్లలో కాసిందేనండి పుదీనా అయితే. ఇంకా కొత్తిమీర అండి సంత కాబట్టి కొత్తిమీర కూడా ఫ్రెష్‌గానే ఉంది. ఇంకా అందులోకైతే 2 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిగడ్డ అయితే తీసుకుంటున్నానండి. ఇంకా ఉల్లిగడ్డను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇంకా ఇప్పుడైతే మిక్సీలో కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చిని అలా 2 చీలికలుగా చేసేసాను. ఇంకా అందులోకైతే మనం ఇప్పుడు కడుక్కున్న పుదీనా, కొత్తిమీర, ఇంకా పెరుగు ఇవన్నీ వేసేసి దీనికి సరిపడా అంత ఉప్పు వేసేయాలండి ముందే. ఇంకా ఇవన్నీ వేసైతే మిక్సీ పట్టుకోవాలండి. ఇంకా వాటర్ ఏమీ అవసరం లేదండి. మరీ చిక్కగా ఉంటే వాటర్ వేసుకోవాలి కానీ నాదైతే పలచగానే ఉందండి. అందుకే నేనైతే వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదు. ఇంకా మెత్తగా ఆకులన్నీ నలిగే వరకు మిక్సీ పట్టుకోవాలండి. మంచి ఈ సమ్మర్‌లో హాట్ లస్సీ, హెల్త్‌ఫుల్ లస్సీ అయితే రెడీ అయిపోతుందండి. ఇంకా ఒంటికి కూడా చాలా మంచిదండి. ఇవన్నీ వేయడం వల్ల హెల్త్‌కి కూడా చాలా మంచిది. పుదీనా, కొత్తిమీర, ఇంకా నిమ్మకాయ కూడా పిండుకోవాలండి. పైనుండైతే ఇలా నేను గార్నిష్ చేసి పెట్టాను కదా! ఇంకా నిమ్మ చెక్క పిండుకొని తాగితే ఉంటుంది రుచి. ఆహా! అనిపించేలా ఉంటుందండి. చాలా బావుంటుంది. ఇంకా పుదీనా హెల్త్‌కి మంచిదే. ఉల్లిగడ్డ హెల్త్‌కి చల్లబరుస్తుంది. ఇంకా కూడా ఒంట్లోని వేడిని తీసేస్తుందండి. నిమ్మకాయ ఇంకా అల్లం ఉంటే అల్లం కూడా వేయొచ్చండి. మా ఇంట్లో అయితే ప్రస్తుతానికి అల్లం లేదు కాబట్టి నేనైతే వేయలేదు. ఇంకా ఎప్పుడైనా ఇలా చేసుకొని తాగి చూడండి. చాలా బావుంటుందండి. ఇంకా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి మరి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మాను కేర్ ఆఫ్ సీను ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెడుతూనే ఉంటాను. ఇంకా నా ఛానల్‌ని రెగ్యులర్‌గా చూస్తూనే ఉండండి.